చూస్తున్నాము ఈ రోజు అయితే ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ జరగబోతుంది మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 3 గంటలకు కూడా మ్యాచ్ జరగబోతుంది అయితే భారత్ విజయానికి ఒక్క అడుగు దూరంలో ఉందని చెప్పాలి అయితే ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది భారత్ అయితే ఇప్పటికే కప్పు కోసం అయితే దేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది ఎంతో ఆసక్తిగా సో ఒక్క అడుగు దూరంలో కూడా భారత్ అయితే విజయానికి చేరువలో ఉందని చెప్పుకోవాలి అయితే ఈ రోజు ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దేశ ప్రజలంతా కూడా మొత్తం అయితే ముంబైలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అయితే ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అయితే ఇప్పటి వరకు కూడా 3 సార్లు ఫైనల్ వరకు చేరుకున్నారు సో ఇప్పుడు ఈ రోజు జరిగే మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాతో కూడా ఫైనల్ గా తలపడనుంది భారత్ ఉమెన్స్ జట్టు అయితే చెప్పాలి సో అయితే ఈ రోజు మ్యాచ్ ఎలా జరగబోతుంది కప్పును ఎలాగైనా సరే కైవసం చేసుకోవాలి అనే కక్షతో అయితే భారత్ మహిళా టీం ఉందని చెప్పుకోవాలి సో ఇప్పటి వరకు కూడా ఎంతో చాకచక్యంగా ఆడి ఎంతో కష్టపడి ఫైనల్ కి చేరుకుంది ఉమెన్స్ టీం అని చెప్పుకోవాలి అయితే ఈ రోజు సౌత్ ఆఫ్రికాతో ముంబై వేదికగా జరిగే మ్యాచ్ అయితే రసవత్తరంగా జరగబోతుందని చెప్పాలి కేవలం ఒక్కడుగు దూరంలోనే కప్ అయితే మనకు ఉందని చెప్పుకోవాలి అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ముంబై వేదికగా కూడా మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది అయితే మరికొన్ని గంటల్లో కూడా ఎవరి భౌతవ్యం ఏంటనేది కూడా తేలిపోనుందని చెప్పాలి సో అటు సౌత్ ఆఫ్రికా నుంచి కానీ ఇటు భారత్ నుంచి కానీ ఇద్దరు కూడా కప్పు కోసం అయితే ఈ రోజు పోరు ఇద్దరి మధ్య ఎంతో రసవత్తరంగా ఉంటుందని చెప్పుకోవాలి సో అయితే భారత్ ఫైనల్ కి వచ్చింది అయితే ఇది మూడోసారి అని చెప్పుకోవాలి ఇప్పటికే 2 సార్లు కూడా గెలుపు దగ్గర వరకు వచ్చి కప్పు చేజారింది ఏదైతే తొలిసారి 2005 ఆస్ట్రేలియాతో అలాగే రెండవసారి 2017 ఇంగ్లాండ్ చేతిలో కూడా గెలుపు దగ్గరగా వచ్చి అయితే టీమిండియా ఓడిపోయింది అయితే మూడోసారి అయితే తన అదృష్టాన్ని ఈ రోజు పరీక్షించుకోనుంది సౌత్ ఆఫ్రికాతో ఈ రోజు అయితే తలపడనుంది భారత ఉమెన్స్ జట్టు అని చెప్పాలి మరి ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇప్పటికే ఎంతో మంది ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అయితే మరొక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ మ్యాచ్కి వరుణుడి ముప్పు కూడా ఉండబోతుంది అన్నట్లయితే వాతావరణ శాఖ సమాచారం అందించింది ఎందుకంటే ముంబై వేదిక కూడా ఈ రోజు జరగనున్న మ్యాచ్కి అయితే వరుణుడి ముప్పు ఉండొచ్చు ఒకవేళ ఉంటే కనుక వర్షం పడి మ్యాచ్ రద్దయితే నెక్స్ట్ ఏంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా ఉత్కంఠంగా మారింది ఒకవేళ మ్యాచ్ రద్దయితే కనుక ఈ రోజు వర్షం వచ్చి రేపు అంటే నెక్స్ట్ డే కూడా మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ఈ రోజు ఎంతవరకు మ్యాచ్ అయ్యి ఆగిపోయిందో సేమ్ అక్కడి నుంచే మ్యాచ్ మొదలు పెట్టే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నారు సో బై గాడ్ గ్రేస్ ఈ రోజు అయితే వర్షం రాకూడదని ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే వేడుకుంటున్నారు ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ ఎంతో మంది క్రికెట్ అభిమానులు దేశం మొత్తం కూడా మహిళా జట్టు అయితే కప్పు సాధించాలనేది కూడా ప్రతి ఒక్కరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సో మరికొన్ని గంటల్లో అయితే ఎంతో ఉత్కంఠంగా మ్యాచ్ ప్రారంభం కానుంది సౌత్ ఆఫ్రికాతో అయితే తాడో పేడో తేల్చుకునేందుకైతే ఇప్పటికే భారత మహిళా జట్టు రెడీ అయిపోయింది చెప్పుకోవాలి సో ప్రతి ఒక్కరు ఎంతో కసిగా ఆడేందుకు కూడా కప్పుని సాధించుకునేందుకైతే రెడీగా ఉన్నారు సో అలాగే దేశం మొత్తం కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తుంది కప్పు గెలుచుకోవాలని చెప్పేసి సో ఇప్పటికే 2 సార్లు ఆ ఫైనల్ వరకు వెళ్ళి కప్పు చేజార్చుకుంది భారత్ ఈసారి సో కంప్లీట్గా కూడా కప్పు మనకే వస్తుందంటూ కూడా ఇటు భారత్ దేశం మొత్తం ఎదురు చూస్తుంది అలాగే మహిళా టీం కూడా అంతే బాగా ఆడుతున్నారంటూ కూడా చెప్పుకొస్తున్నారు అయితే ఈ రోజు ప్రధానంగా జరిగే మ్యాచ్ అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా కంప్లీట్ అయ్యాయి మ్యాచ్ చాలా రసవత్తరంగా ఉంటుందని చెప్పుకోవాలి ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ ఉన్నారు శివ చెప్పండి సో మరి కాసేపట్లో కూడా ఉమెన్స్ మ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది కప్పుకైతే ఒక్కడుగు దూరంలోనే మహిళా టీం అయితే ఉంది సో చాలా మంది ఫ్యాన్స్ అయితే ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది ఏంటనేది కూడా సో ప్రస్తుతం ఈ రోజు మ్యాచ్ కున్న సో అవకాశాలు ఉంటాయి కప్పు గెలుచుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి మహిళా జట్టుకు అని చెప్తారు తెరపడే సమయం ఆసన్నమైంది విజయానికి ఒక్క అడుగు దూరంలోని భారత్ నిలిచింది అనేది కూడా ప్రధానంగా మనకు అర్థమవుతుంది అయితే ఈరోజు ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ జరగబోతుంది సౌత్ ఆఫ్రికాతో భారత్ తలపడబోతోంది అయితే కప్పు కోసం ఇరు జట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది ఇక 3 గంటల్లోనే ఏ జట్టు భౌత్యం ఏంటి అనేది కూడా తేలిపోనుంది ఇరు జట్లు కూడా కప్పు గెలవాలి అనే కొత్త నిశ్చయంతో వారందరూ కూడా పోటీ పడుతూ ఉన్నారు ఇక నవీ ముంబై వేదికగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు వరల్డ్ కప్ ఉమెన్ ఫైనల్ మ్యాచ్ అనేది ప్రారంభం కాబోతుంది ఇక ఈ పిచ్ అనేది నవీ ముంబై పిచ్ అనేది బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్నట్లుగా కూడా నడుస్తోంది
బ్యాటింగ్ అనుకూలంగా ఉన్న డివై పాటిల్ పిచ్ ఇటు స్పిన్నర్ల మాయాజాలానికి ఫలిస్తుందనేది నిపుణులు కూడా చెప్తున్నారు. అంటే స్పిన్నర్లకు ఈ పిచ్ అనుకూలంగా ఉంటుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక ఆదివారం అంటే ఈ రోజు ఫైనల్ మ్యాచ్ కు వరుణుడి ముప్పు కూడా పొంచి ఉంది అనేది కూడా చెప్తున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ కు వానదేవుడి గండం కూడా పొంచి ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఆటను రిజర్వ్ లో ఉంచే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే తొలి రోజు మ్యాచ్ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి మరుసటి రోజు కొనసాగించే అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇక వరల్డ్ కప్ ఫైనల్లో మూడోసారి భారత్ అడుగు పెట్టింది. తొలిసారి 2005లో ఆస్ట్రేలియాతో, రెండవసారి 2017లో ఇంగ్లాండ్ చేతిలో గెలుపుకు దగ్గరగా వచ్చి టీమిండియా ఓడినట్టుగా కానీ తెలుస్తోంది. ఇక మూడోసారి సౌత్ ఆఫ్రికాతో తలపడబోతుంది. ఇండియా గెలుపుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అందరూ కూడా అభిమానులంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫైనల్కి వెళ్లే సందర్భంలో కూడా భారీ చేజింగ్ ను కూడా ఉమెన్స్ టీమ్ జెమీమా గాని ఇద్దరు అందరూ కూడా ఉమ్మడిగా ప్రయత్నించి ఫైనల్ కు చేరుకున్నారు. అంటే ఈ ఫైనల్లో వరల్డ్ కప్ గెలవాలి అనేది కూడా అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. అభిమానులు కానీ, ఇటు జట్టు నిర్వాహకులు, కోచ్, బౌలింగ్ కోచ్, అలాగే బ్యాటింగ్ కోచ్ కానీ, ఫీల్డింగ్ కోచ్ వీళ్ళందరూ కూడా ఆ ఉమెన్స్ కు మట్టి అంటే ఎంకరేజ్మెంట్ ఇస్తూ అందరూ కూడా కష్టపడి ఈ కప్పును గెలవాలి అనేది కూడా అందరికీ కూడా వారందరికీ సూచనలు చేస్తున్నారు. ఇటు ఉమెన్స్ టీం కూడా గట్టిగా ప్రయత్నించి ఈ కప్పును కొట్టాలి ఇటు అనేది ఏదైతే ఫైనల్ కు వెళ్లే ముందు ఏ విధంగా అయితే ఆడారో అలాగే ఇప్పుడు కూడా ఈ ఫీల్డింగ్ కానీ, క్యాచెస్ కానీ, అలాగే బ్యాటింగ్ విషయంలో కూడా ప్రతి ఒక్కటి, బౌలింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మ్యాచ్ ఆడితే మాత్రం ఈ మ్యాచ్ మనమే గెలవచ్చనేది కూడా ఇటు ఉమెన్స్ టీమ్ కు కోచ్ కానీ, ఇటు ఫీల్డింగ్ కోచెస్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా బాల్ మిస్ చేయకుండా, క్యాచెస్ మిస్ చేయకుండా, ఫీల్డింగ్ మిస్ చేయకుండా చేస్తే మనదే కూడా వారందరికీ సూచనలు చేస్తూ ఈరోజు బరిలోకి దిగబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నవి ముంబై వేదికగా మ్యాచ్ జరగబోతుంది. అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. డెఫినెట్ గా ఈ మ్యాచ్ భారతే విజయం సాధిస్తున్నట్టు కూడా అందరూ ఎంతో నమ్మకంగా ఉన్నారు. అందరూ కూడా ఎంకరేజ్ చేసింది కానీ ఎంతో ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఏం జరగబోతుంది అంటే 3 సార్లు, తొలిసారి 2005, రెండోసారి 2017లో ఫైనల్ వరకు వెళ్ళి ఓడిపోయి ఇప్పుడు మూడోసారి సౌత్ ఆఫ్రికాతో తలపడబోతున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది, ఉమెన్స్ టీం కప్పు గెలుస్తుందా లేదా అనే దానిపై మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. అఖిల, ఎస్ మనం చూస్తున్నాము. ఎందుకంటే అట్లీస్ట్ కప్పుకి ఒక్క అడుగు దూరంలోనే ఉంది. అయితే ఈ రోజు సాయంత్రానికి అయితే కప్పు ఎవరికి వస్తుందో తేలింది. అయితే భారత్కి రావాలని చెప్పేసి కూడా సో ప్రతి ఒక్కరూ కలలు కట్టున్నారు. టీం కూడా అంతే కష్టపడి ఫైనల్కి అయితే చేరింది. మరి ఈ రోజు చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈ మహిళా టీంకున్న బలాబలాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే సౌత్ ఆఫ్రికాతో కూడా తలపడబోతుంది. సో అట్టి నుంచి ఎలాంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది అనుకోవచ్చు? అంటే అన్ని విభాగాల్లో కూడా ఉమెన్స్ టీం, క్రికెట్ టీం అనేది గట్టిగా ఉంది. ఇటు బౌలింగ్ విభాగంలో కూడా అలాగే బ్యాటింగ్ కూడా, ఇటు బ్యాటింగ్ లైనప్ లో కూడా చూసుకుంటే కనుక జెమీమా గానీ, మరియు స్మృతి మందన, హనుమంత్ ప్రీత్, కెప్టెన్ హనుమంత్ ప్రీత్, ఇతర ఆటగాళ్ళందరూ కూడా ఎంతో బలమైన ఆటగాళ్ళు ఉన్నారు. వారి ప్రదర్శన మంచిగానే ఉంది. అయితే దానికి అనుగుణంగానే ఇప్పుడు కూడా లైన్ ఫస్ట్ రౌండ్ కానీ, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఇలా ఎవరిని పంపించాలి అక్కడ ఆట తీరును బట్టి, ఆ వికెట్స్ ప్లే తీరును బట్టి కానీ, ఇటు బౌలింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఫీల్డింగ్ విషయంలోనూ మరోవైపు ఎక్కడ కూడా క్యాచెస్ మిస్ చేయకూడదు, ఎవరికి కూడా మరొక లైఫ్ ఇవ్వకూడదు అనేది కూడా అందరూ మొత్తం ముందుగానే నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించి కోచెస్ కూడా వారందరికీ పలు సూచనలు చేశారు. డెఫినెట్ గా ఈ మ్యాచ్ ను గెలవాలి, వరల్డ్ కప్ మనం కైవసం చేసుకోవాలనేది ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. ఇటు ఆటగాళ్ళు కూడా, ఉమెన్స్ టీం క్రీడాకారులకు, క్రికెటర్లకు కూడా, ఇటు నిర్వాహకులు కానీ, కోచెస్ కానీ ప్రతి ఒక్కరు కూడా అంటే అన్ని ఇటు ఫీల్డింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, అలాగే బ్యాటింగ్ కోచ్ ముగ్గురు కూడా వారందరికీ తగిన సూచనలు చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ కప్పు గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. గతంలో ఏ విధంగా అయితే మనం అడుగు దూరంలో వెళ్ళి ప్రయత్నించి ఓడిపోయామో, కానీ ఈసారి ప్రయత్నించి గెలవాలి అనే గట్టి నమ్మకంతో అందరూ కూడా ఉండాలి. దానికి అనుగుణంగానే ప్రతి ఒక్కరు కూడా బరిలోకి దిగి
ఎదుర్కోవాలి అనేది కూడా సూచనలు చేస్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఇక మధ్యాహ్నం జరగబోయే మ్యాచ్ ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా మన క్రీడాకారులు ఆడతారు, ఏ విధంగా మ్యాచ్ గెలుస్తారు అనే దాంట్లో మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. అందరూ కూడా నవీ ముంబై వేదిక జరిగే మ్యాచ్ కొంతమంది గ్రౌండ్కి వెళ్తున్నారు, కొంతమంది టీవీకు అతుక్కుని చూసుకునేందుకు కూడా టైం కోసం ఇంకా ఎప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుందా అనే దానికి మాత్రం ఇంకా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డెఫినెట్ గా మ్యాచ్ గెలవాలి, కప్పు మనం కైవసం చేసుకోవాలి, డెఫినెట్ గా అందరం చూసి మన మహిళా క్రీడాకారులను క్రికెటర్లను ఎంకరేజ్ చేయాలనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. అఖిల. ఓకే, రైట్ శివ, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా. అయితే మరి కాసేపట్లో మధ్యాహ్నం 3 గంటలకైతే నవీ ముంబై వేదికగా కూడా మహిళా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఎంతో ఆసక్తిగా ప్రతి ఒక్కరూ కప్పుని కైవసం చేసుకోవాలి ఈసారి, ఎందుకంటే 2 సార్లు ఫైనల్ వరకు వెళ్ళి వెనుతిరిగి వచ్చింది జట్టు. అయితే ఈసారి అలా కాకూడదు, డెఫినెట్లీ కప్పుతోనే వస్తుందంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో టీం కూడా అలానే ఉంది, ఎంతో పర్ఫెక్ట్గా ఆడుతూ ఎంతో కష్టపడి ఫైనల్ వరకు మరొక్కసారి అయితే టీం చేరుకుందనే చెప్పాలి. అయితే ఈ రోజు అటు పిచ్ కూడా అనుకూలంగానే ఉంది, స్పిన్నర్ల సాహసం కూడా దీనికి ఫలిస్తుందంటూ కూడా ఇప్పటికీ నిపుణులు అయితే చెప్పుకొస్తున్నారు. మరి ఎవరి భవితవ్యం ఏంటనేది కూడా మరి కాసేపట్లో తేలనుంది. ఈ రోజు సాయంత్రానికి అయితే కప్పు ఎవరి చేతిలో ఉండబోతుంది, మోస్ట్లీ ఇటు భారత్కే వస్తుందంటూ ఇప్పటికే అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది ఈ రోజు ఎలా అయినా సరే కప్పు తీసుకుని ఇంటికి వెళ్ళాలని చెప్పేసి. అయితే వరుణుడు అడ్డం పడకపోతే కనుక యథావిధిగా ఈ రోజు అయితే ఫైనల్ మ్యాచ్ కంప్లీట్ అవుతుంది. మ్యాచ్ అనంతరం కంప్లీట్ అయిన అనంతరం కూడా కప్పు ఎవరిని వరుస్తుంది, ఎందుకంటే ఒక్క అడుగు దూరంలో ఉన్న భారత్ ఈ రోజు కప్పును కైవసం చేసుకుంటుందా లేదా అనేది కూడా వేచి చూడాలి. అటు సౌత్ ఆఫ్రికాతో తలపడనున్న ఇరు జట్ల మధ్య కూడా పోర్ అయితే ఎంతో రసవత్తరంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. ఈ రోజు మ్యాచ్ అయితే ఒక పీక్ స్టేజ్ లో జరగబోతుంది. కాసేపట్లో నవీ ముంబై స్టేడియం మొత్తం కూడా ఎంతో దద్దరిల్లబోతుందని చెప్పాలి. సో మరి అటు ఏదైతే గ్రౌండ్ లో సిక్సర్లు 4లతో కూడా మరి మహిళా ఆటగాళ్ళు ఎలా రాణిస్తారు, సో ఈ కప్పు ఎవరు సొంతమవుతుందని కూడా మరి కాసేపట్లో తేలబోతుంది. సో అంతా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఎస్, చూద్దాం మరి ఈ రోజు ఈవినింగ్ కి కప్పు ఎవరిని వరుస్తుంది. సో భారత్కి రావాలంటూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, మహిళా టీం కూడా అంతే గట్టి పోటీనిస్తుంది. సో సౌత్ ఆఫ్రికా కూడా అంతే గట్టి పోటీనిస్తూ కూడా ముందుకెళ్తుంది. మరి ఈ రోజు అయితే మహిళా క్రీడాకారులు అయితే ఎలా ఆడబోతున్నారు, ఏంటి గ్రౌండ్ లో ఏ లెవెల్లో చెలరేగిపోతున్నారు అనేది కూడా ఈ రోజు చూద్దాం.